ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించారు. మరి రైతులను పరామర్శించారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తుందని ఆయన అంటున్నారు. మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో అలాంటిది జరుగుతుందా? కామన్ మ్యాన్ ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నిజంగానే కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందా? రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదా? ఏమంటారు మీరు? ఒకటండి, ఇక్కడ కావాలని కొంతమంది విష ప్రచారాలు చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇన్ని రోజులు ఎక్కడున్నావురా అంటే రాలేదు. ఈ రోజు దాదాపుగా కూటమి ప్రభుత్వం 1,10,000 వరకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇవ్వడానికి, అది ఏ విధంగా అయితే హెక్టార్కు 35,000 మేర సబ్సిడీ, అదే విధంగా మొక్కలు తిరిగి వేసుకునేందుకు అదనంగా హెక్టార్కు 75,000, ఇంకా ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని అదనంగా ఇవ్వడానికి సిద్ధం చేసింది. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు చెప్పడం జరిగింది. నిన్న రాత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి రైతులందరినీ ఆదుకోవాలని క్లారిటీగా చెప్పారు. అదేవిధంగా అదే పులివెందుల నియోజకవర్గంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త బీటెక్ రవి గారు ఉన్నారో ఆయన వెళ్ళి నిన్న మొన్న పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎవరైతే భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన ఉనికి కోసం, ఇంకా నా నియోజకవర్గంలో కూడా నా పరిస్థితి ఏమైపోతుందో అనే దానికోసం ఇప్పుడు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ఏదో అదొక షూటింగ్ కోసం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి రైతులకు అసలు గిట్టుబాటు ధర లభించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రైతుల గురించి పట్టించుకోవట్లేదని ఆయన అంటున్నారు. ఒకటి, ధాన్యం విషయంలో మనం చూసాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆన్ ఫీల్డ్ లోకి వెళ్ళి చేశారు. అదే విధంగా మనం చూసుకుంటే మిర్చికి అయితే దేశంలో ఎక్కడ గిట్టుబాటు ధర లేకపోయినా సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి మెప్పించి ఈ విధంగా మన రాష్ట్రంలో గిట్టుబాటు ధర తీసుకొని రావడం జరిగింది. ఏది మిర్చికి. అదే విధంగా ఈ రోజు అరటి పంటలు ఈ విధంగా నాశనం, దానికి కూడా ప్రభుత్వం నుంచి సహాయం చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇవేవి కళ్ళకు కనబడవు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్యాలెస్లో ఉంటాడు కాబట్టి, ప్యాలెస్లో పడుకునే వాళ్ళకి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి? తెలియదు కదా. ఈ రోజు ఏదో షో కోసం వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి వచ్చేసి అక్కడికి ఏదో 4 స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పి ఆ స్క్రిప్టులు చూసి చెప్తే నవ్వులు పాలవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నాం. పులివెందుల్లో అరటి పంటకి ఒకప్పుడు నువ్వు నీ తండ్రి నీళ్ళు ఇవ్వలేకపోతే నీళ్ళు ఇచ్చింది ఎవరు తొలిసారి? చంద్రబాబు నాయుడు గారు కదా, గండికోట ద్వారా. అదే విధంగా పులివెందుల నియోజకవర్గంలో రైతులకి డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది నీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 ఏళ్లలో ఒకసారి కూడా డ్రిప్ పైన సబ్సిడీ ఇవ్వాలా? ఎత్తేసావు. నీ నియోజకవర్గంలో రైతులను కూడా గాలి కుదిలేసావు. అత్యధికంగా అరటి పంట ఉత్పాదక లింగాల మండలంలో జరిగిందండి. తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు 2018-17 అధికారంలో ఆనాడు నీళ్ళు ఇచ్చి వాళ్ళని ఆదుకుని డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏం చేసావయ్యా? ఏం చేసావంటే చెప్పలేడు. ఈ రోజు వచ్చేసి ఏదో ఎందుకంటే నియోజకవర్గంలో కూడా ఇంకా ఓడిపోతాడు, పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చేదో షో చేస్తూ ఉన్నాడు అంతే. మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా వచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసేశారు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? నువ్వు బీమాలు ఇవన్నీ నువ్వు కలగంటున్నావేమో జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు 2019 ఎన్నికల ప్రచారంలో కొన్ని మాటలు అన్నారు. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి, అదేవిధంగా 4,000 కోట్ల ప్రకృతి విపత్తు నిధి, అదేవిధంగా మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్, ప్రతి ఎకరానికి రైతుకు బోరు, ఈ విధంగా మీరు ఎన్ని చెప్పారు తెలుసా? చాంతాడంత వస్తుంది లిస్టు. అన్ని హామీలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావయ్యా? ప్రకృతి విపత్తు నిధి పెట్టావా? లేదు. ధరల స్థిరీకరణ నిధి పెట్టావా? లేదు. ఏవి పెట్టలా. గాలి కుదిలేసావు కాబట్టి ప్రజలు కూడా నిన్నేం చేశారు తెలుసా? కూటమి గాల్లో నువ్వు కొట్టుకోబోయే విధంగా చేశారు. ఇప్పుడు కూడా నీ వైఖరి మార్చుకోకుండా మళ్ళీ వచ్చి నేను అబద్ధాలు చెప్తా, స్క్రిప్టులు చదువుతా, నేను వారం రోజుల్లో 5 రోజులు ప్యాలెస్లో ఉన్నా, ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చి నేను ఏది చెప్తే జనాలు నమ్ముతారంటే నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రోజు రైతులకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఒక భరోసానిస్తున్నారు. మనం చూసినట్లయితే అండి, ఈరోజు ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కావచ్చు స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు అందించాలనే లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ఒక పక్క పూర్తి చేస్తూ, అదేవిధంగా పోలవరం బనకచెర్ల ఏదైతే కంబైన్ గా చేయాలనుకుంటున్నారో దానికి కూడా ప్రణాళికలు రచిస్తూ ఈ విధంగా నిరంతరం ప్రజల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరో పక్క మాజీ మంత్రి అయిన విడుదల రజనీపై అయితే ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన వెంటనే విడుదల రజనీ గారు అయితే దీనిలోకి లావు కృష్ణదేవరాయలు గారిని లాగుతున్నారు. మరి నిజంగానే ఆయన హస్తం ఉందా? ఆయన కూడా స్పందించారు. అసలు నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, జాషువా గారితో కానివ్వండి, లేదు అంటే క్రషర్ తో కానివ్వండి, నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారంటారు రజనీ గారు? ఒకటి, విడుదల రజనీ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
ఈమె ఏంటంటే గతంలో తన మంత్రి పదవిని చూసుకొని, తన ఎమ్మెల్యే పదవిని చూసుకొని, తన వెనకాలుండే పెద్ద సలహాదారుణ్ణి చూసుకొని, అదేవిధంగా పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని చేయరాని తప్పులు చేసింది. చేయరాని తప్పులు చేసేసి ఈరోజు దొరికిపోతుందనే భయంతో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంది. ఈరోజు స్టోన్ క్రషర్కి సంబంధించి నేను అడగలేదన్నారు. సాక్షాత్ ఆ వ్యక్తే బయటకు వచ్చి ఈ విధంగా అడిగింది అని చెప్పాడు. అప్పుడు నువ్వు నన్ను ఎందుకు కలవలేదు అని నువ్వు బెదిరించావు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు వచ్చి కలవాలని లేదే, ఎవరికైనా అవసరం ఉంటే కలుస్తారు. నువ్వు క్రషర్ వాళ్ళని నువ్వు నా దగ్గరికి రాలేదు, ఈ నెలలు అవుతున్నా అంటున్నావంటే నువ్వు స్కాములు చేయడానికి అలవాటు పడ్డావు. నీ పిఎం మాట్లాడతాడా? దేని గురించి అమ్మా? ఎంత కమిషన్లా? నీకెందుకు ఇవ్వాలి కమిషను? ఈ రోజు ఏంటంటే ఈ విధంగా చేసి ఈ విషయం పైన రాయబారం పంపించింది ఎవరికి? లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి. ఆయన ఒప్పుకోకపోయే తాలికి ఈ రోజు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడితే రివర్స్ కౌంటర్లో మాట్లాడుతోంది. ఏమని? విజ్ఞాన్ కాలేజ్కి ఎంత దూరమో చిలకలూరుపేట నుంచి అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం అని సినిమా డైలాగులు చెప్తున్నావు. నువ్వు డైలాగులు బాగా చెప్తావు, సోషల్ మీడియాలో బాగా ఎలివేషన్లు ఇప్పించుకుంటావు, దానికి మాత్రమే పనికొస్తావు, ప్రజలకు మంచి చేయడానికి కాదు. నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వు తెచ్చిన రిఫార్మ్స్ ఏమన్నా చెప్పమ్మా అంటే చెప్పవు. ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వు చేసిన అవినీతి కావచ్చు, నువ్వు ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గంలో చేసిన అవినీతి కావచ్చు, ఇవన్నీ మాట్లాడితే రోజులు సరిపోవు, గుర్తుపెట్టుకో. ఇంకొకటి, నువ్వు ఈ స్టోన్ క్రషర్ పైన 2 కోట్లు ఎందుకు డిమాండ్ చేసావు? ఇదొకటే కాదు, గతంలో మల్లెల రాజేష్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి అప్పుడు నువ్వు డిమాండ్ చేసావు. ఇంతకు ముందు ఇదే విధంగా ఎంతో మందిని వ్యాపారవేత్తల్ని నీ నియోజకవర్గంలో ఉండే వాళ్ళు నాకెంత కమిషన్ వాళ్ళకంత కమిషన్ అని చెప్పి కమిషన్లు అడుక్కున్నావు నువ్వు. దీని అన్నిటి గురించి పోయి మాట్లాడు. ఈ రోజు ఇవన్నీ బయటపడతా ఉండి ఈ రోజు వీటన్నిటిపైన నీకు శిక్ష పడుతుందేమో, ఏసీబీ కేసులు నమోదు అవుతా ఉంటే నువ్వు బయటకు వచ్చి ఏమంటున్నావు తెలుసా? రెడ్ బుక్ అంటున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు తప్పు చేసావు. ఒక తప్పు కాదు, 100 తప్పులు చేసావు. ఈ 100 తప్పులు చేసిన వాళ్ళని చట్ట ప్రకారంగా శిక్షించాలి. శిక్షించకుండా వదిలేస్తే నువ్వు ఏదో నంగేడుపులు ఏడుస్తున్నావని రేపు నిన్ను చూసి ఒక 100 మంది తయారవుతారు. దానివల్ల సమాజానికి కీడు. అందుకని సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే నువ్వు వచ్చి మళ్ళీ ఇంకొక కార్డు కూడా తీసావు, బీసీ మహిళ అంటూ ఏమీ తెలియని అమాయకురాల్లాగా రాగాలు తీస్తూ ఉన్నావు. నువ్వు బీసీ మహిళ అనేది ఈ రోజు గుర్తొచ్చిందా విడుదల రజనీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క బీసీ మహిళ అడుగుతున్నారు. ఎందుకో తెలుసా? గతంలో ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని చంపేసినప్పుడు మా బీసీ బిడ్డను చంపేశారు జగనన్న, వాళ్ళని నువ్వు శిక్షించు అని నువ్వు ఆ రోజు మంత్రి స్థానంలో ఉండి ఎందుకు అడగలేకపోయావని ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీ అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పమ్మా విడుదల రజనీ. అదే విధంగా ఒకప్పుడు నీ పలనాడుకు సంబంధించి ఒక బీసీ చంద్రయ్య అనే వ్యక్తిని, ఒక జల్లయ్య అనే వ్యక్తిని చంపేశారు. చంద్రయ్య అనే వ్యక్తిని గొంతు కోసి చంపారు. ఆ రోజు నువ్వు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని, జగనన్న మా పల్నాల్లో ఒక బీసీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను గొంతు కోసి చంపారన్నా, జై జగన్ అనలేదని, ఒక బీసీని ఎందుకు చంపించావన్నా అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడగలేకపోయావా విడుదల రజనీ అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. అదే విధంగా ఈ రోజు నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే, ఆనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది బీసీ మహిళలు, అదేవిధంగా బీసీ ఎమ్మెల్యే వాళ్ళు పోరాడుతూ ఉంటే సభలో, అదేవిధంగా బయట ప్రజా పోరాటాలు చేస్తూ ఉంటే ఆ బీసీ మహిళల్ని వేధించి వాళ్ళపైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాళ్ళని బాడీ షేమింగ్లు చేస్తూ మీ పార్టీ సోషల్ మీడియాలో రాతలు రాయిపించారు. ఆ రోజు నువ్వు అడగలేకపోయావా? మీరు మెచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి ఆ రోజు తప్పుడు రాతలు రాయిపించాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ మహిళల పైన. ఆ రోజు ఎందుకు అడగలేకపోయావు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయావు? బీసీ మహిళల పైన ఆ విధంగా తప్పుడు రాతలు రాస్తున్నారు జగనన్న, అది తప్పు, నేను ఒక బీసీ మహిళనే అని ఆ రోజు ఎందుకు అడగలేకపోయావమ్మా? ఆ రోజు నోరు లేవలేదా? ఎంతో మందిని బీసీ మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు అయితే లైంగిక వేధింపులు కనీసం చర్యలు తీసుకోలేదు మీ ప్రభుత్వం ఆనాడు. దాని గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేకపోయావమ్మా? బీసీలపై ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, బీసీలను చంపేస్తూ ఉన్నారు, బీసీలను వెలేస్తూ ఉన్నారు. మన జగనన్న ప్రభుత్వంలో జగనన్న నువ్వు న్యాయం చేయన్నా మా బీసీలకని ఎందుకు అడగలేకపోయావు? ఆ రోజు అడిగేదానికి నోరు లేవలేదు. కానీ ఈ రోజు నీపైకి నువ్వు చేసిన తప్పుడు పనులకి నీపైన చట్ట ప్రకారంగా శిక్షలు పడతాయనే భయంతో ఈ రోజు బీసీ అనే కార్డు తీసావు. సిగ్గుపడు. ఇకనైనా ఆ కార్డు, ఈ రోజు రాష్ట్రంలో ఉండే బీసీలంతా ఒకటే అంటున్నారు, ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తిని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఇలాంటి ఈ వ్యక్తిని శిక్షిస్తేనే మా బీసీలకు ఆత్మగౌరవం. ఎందుకంటే ఇన్ని రోజులు మా బీసీల పైన గతంలో 2019 నుంచి 24 వరకు కొన్ని వందల దాడులు జరిగితే బీసీల పైన మాట్లాడని ఈ విడుదల రజనీ తన అధికార బలంతో ఆ రోజు దోచుకోవడానికి చూసిన విడుదల రజనీ, దోచుకుని ప్రజల ఆస్తులని మింగేసిన ఈ విడుదల రజనీకి ఈ
ఈ రోజు బీసీ అని గుర్తొచ్చిందా? ఆ రోజు అన్ని దాడులు జరిగితే బీసీ అని గుర్తుకు రాలేదా? ఇలాంటి వ్యక్తిని శిక్షించండి, శిక్షిస్తేనే మా బీసీల ఆత్మగౌరవం నిలబడుతుంది అని ఈ రోజు రాష్ట్రంలో ఉండే బీసీలంతా విడుదల రజనీకి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇకనైనా అలాంటి కార్డు వాడడం మాని ప్రజల గురించి ఆలోచించు. ఇకనైనా నువ్వు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పు. లేదు నా కాడ సోషల్ మీడియా ఉంది నా చేతిలో, నాకు ఎలివేషన్, నాకు మ్యూజిక్లు పెట్టి ఇలా డైలాగులు చెప్తే ఎలివేట్ చేసుకుంటాననుకుంటే చేసిన తప్పులకి శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడే రోజులు కూడా ఇంకెన్నో రోజుల్లో దగ్గరలో ఉన్నాయి. ఆ తర్వాత నీ పైన కనీసం నీ నియోజకవర్గంలో ఉండే నీ పార్టీ కార్యకర్తలు కూడా జాలి చూపించరు. ఎందుకంటే ఆఖరికి నీ పార్టీ వాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా, ఎంపీ టికెట్లు ఇస్తా, ఈ టికెట్లు ఇస్తా అని డబ్బులు తీసుకున్న నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు ఈవెన్ వైసీపీ కార్యకర్తలు కూడా. ఇకనైనా పద్ధతి మార్చుకుని ఒక హుందాతనంగా ఉంటే ఒకప్పుడు ఒక మాజీ మంత్రి విడుదల రజనీ ఎందుకు గౌరవం ఉంటుంది. లేదు నేను దిగజారి మాట్లాడతా, లేనిపోనాటి చెప్తా అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు రాయబారానికి పంపించావు. ఈ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నారు నువ్వు రాయబారానికి పంపించిన వాళ్ళకి ఒప్పుకోక వేదాలకి ఈ రోజు ఏదో మాట్లాడుతున్నావు, దిగజారి మాట్లాడుతా ఉన్నావు. నేను కూడా మాట్లాడాల్సి వస్తే నువ్వు తట్టుకోలేవని ఆ రోజు తెచ్చుకోవద్దు. ఇకనైనా పద్ధతి మార్చుకోండి. థ్యాంక్ యూ సార్.